ఇక్కడ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే హౌసింగ్ లోన్ కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అంటే ఫస్ట్ ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవి, అలాగే ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు శాలరీడ్ పర్సన్ అయితే ఫామ్ 16 ఇవ్వాలి, శాలరీ స్లిప్స్ ఇవ్వాలి. అలాగే మీరు కొత్తగా జాయిన్ అయి ఉంటే కంపెనీలో జాయినింగ్ లెటర్, ఇంతకుముందు ఏదైనా కంపెనీ నుంచి రిలీవ్ అయి ఉంటే రిలీవింగ్ లెటర్, ఇవి ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీరు ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ కొంటున్నారో అడ్వాన్స్ ఇచ్చి మనం సేల్ ఆర్ పర్చేజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం, ఆ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరి పేరు మీద అయితే ప్రజెంట్ ఆ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ తీసుకోవాలి. దాని తర్వాత దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ అప్ టు 30 years వరకు మనం లింక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఈసీ తీసుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం అప్లై చేస్తే ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ అంటారు, ఈసీ, అది తీసుకోవచ్చు. దాంతోపాటు మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ప్రజెంట్ ఆ యొక్క ప్రాపర్టీకి మార్కెట్లో ఏ వాల్యూ ఉంది అనేది ఎస్ఆర్ఓలో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, ఆ యొక్క ప్రాపర్టీది ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్, అదేవిధంగా లోకల్ మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అనేది అయ్యి ఉండాలి, ఆ అప్రూవల్ కూడా మీరు తీసుకోవాలి. ఇది మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్. అలాగే ఎవరైతే మనకు అమ్ముతున్నారో ప్రాపర్టీ అతని యొక్క ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ అకౌంట్, ఈ 3 తీసుకోవాలి. అప్పుడే మనకు హౌసింగ్ లోన్లో ఈజీగా ప్రొసీజర్ ఉంటుంది.